అందరికీ నమస్తే. అందరూ మంచిగా ఉన్నారా? ఈ రోజు అయితే రాగి దోశలు చేసిన సూపర్ గా కుదిరినాయి. ఎక్కువ హడావిడి పడకుండా నైట్ అయితే రాగులు నానబెట్టకుండా పొద్దున్నే ఇన్స్టెంట్ గా రాగి దోశలు చేసిన మా సోనిగానికి అయితే మస్తు నచ్చినాయి. చూస్తున్నారు కదా, ఇంకా పెట్టమని అడుగుతున్నాడు. నేనైతే రాగి దోశలకు కాంబినేషన్ గా టమాటా చట్నీ చేసిన సూపర్ గా కుదిరింది. ఇంకా చికెన్ బిర్యానీ అంటే మా ఇంట్లో అందరికి ఫేవరెట్ అనమాట. చికెన్ బిర్యానీ అప్పటిదప్పుడు వండడానికి అయితే నేను ఫ్రైడ్ ఆనియన్స్ అయితే గిన్నెలనే ఫ్రై చేస్తుంటా అనమాట. చికెన్ బిర్యానీ వండు నాకైతే చాలా ఈజీ అయిపోయింది. మ్యాగీ చేసినట్లుగా చేసేస్తున్నా ఈ మధ్యన అయితే. ఉల్లిగడ్డలు ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ మసాలాలు కలిపి పెట్టిన చికెన్ కూడా వేసేసుకొని మళ్ళీ ఒక 5 minutes అయితే ఉడికించుకోవాలి. వీడియోలో ఛానల్ నేమ్ కింద చికెన్ బిర్యానీ ఎట్లా చేస్తా అనేది వీడియో అయితే లింక్ ఇచ్చేస్తాబా, చూసేరి. ఫస్ట్ అయితే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ కొట్టరి, సబ్స్క్రైబ్ చేసుకోరి. చికెన్ ఏందమ్మా గ్రీన్ కలర్ ఉందని అయితే అడగకురాబా. కాశ్మీరీ రెడ్ చిల్లీ లేకపోయేసరికి, కారం తక్కువ అనిపించేసరికి చికెన్ అయితే ఆ కలర్ వచ్చేసింది అనమాట. చికెన్ బిర్యానీ అయితే కట్టెల పొయ్యి మీద వండితే సూపర్ గా కుదురుతుందబ్బా. మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేయరి. ఇంకా ఈ రోజు అయితే బిర్యానీ అయితే చాలా సప్పగైందబ్బా. మసాలాలు కారము అన్ని తక్కువ వేసి చేసేసరికి సప్పగా ఉంది. మా సోనిగానికి అయితే అస్సలు నచ్చలేదనమాట. ఉప్పు కారాలు సమానంగా వేస్తేనే మా సోనిగాడు ఇష్టపడతాడు. ఇక మా సోనిగానికి అయితే బిర్యానీ అయిన తర్వాత తీసి పక్కన అయితే పెట్టేస్తున్నా. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.